ఇది నిన్న ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మా ఆర్టిస్ట్, మా కళాకారుడు వేణు, అతన్ని ఇదే ఫిలిం ఛాంబర్ దగ్గర కొంతమంది వ్యక్తులు కొట్టారు. ఒక 50 నుంచి 60 మంది మధ్య మనుషులు కొట్టారు. చాలా సెన్సిటివ్ పార్ట్స్ మీద కొట్టారండి. అతను ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. తను చేసిన మేమందరం కళాకారులుగా జబర్దస్త్లో టీం లీడర్గా చేస్తున్నాం. మేము చేసిన దాంట్లో స్కిట్లో ఎన్నో దొంతార్థాలు ఎన్నో ఏయో ఉన్నాయని చాలాసార్లు మాకు ఎవరో చెప్తే దాన్ని తగ్గించడం కూడా జరిగింది. అలా మేము బేసికల్గా చెయ్యం కూడా. చాలాసార్లు చాలామందికి మేము సారీలు చెప్పాం. ఒకవేళ మేము చిన్నపిల్లలు అండి తెలీదు, స్క్రిప్ట్ ఏ లెవెల్లో ఉండాలో తెలీదు, అవి తెలియదని చెప్పాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు వేణు మీద జరిగింది అయితే ఆ స్కిట్లో ఎటువంటి తప్పు లేదు. అంటే ఎవరి మనోభావం దెబ్బతింది, ఎవరి గురించి ఇలా చేసామనేది మటుకు మేము స్క్రిప్ట్ ఎప్పుడు పెట్టుకోం. ఎందుకంటే ఈ 100 ఎపిసోడ్లు మేము నవ్వించడం కోసం రాత్రి పగలు కష్టపడి కొన్నిసార్లు ఇంటికి కూడా వెళ్ళలేదు. భార్యలు మమ్మల్ని తిట్టి విడాకులు ఇస్తారేమో అని భయం కూడా మాకు పుట్టిందే. అంత కష్టపడి రాసేవాళ్ళం, బ్లడ్ చుక్క పెట్టి రాసేవాళ్ళం. ఆ స్కిట్ నవ్వకపోతే మమ్మల్ని రోడ్డు మీదకి వెళ్తే ఎవరు తిడతారేమో అని భయంతో అంత అద్భుతంగా రాసుకోవడం కోసం ప్రతి ఇంచు ఆలోచించి రాసేవాళ్ళం. అలాంటి వేణుని ఇదే ఫిలిం ఛాంబర్లో కొట్టారు. తన పరిస్థితి వాళ్ళ ఆవిడ పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి, రేపు ఇదే సంఘటన మాకు జరిగితే మాకేంటి అని ఫిలిం ఛాంబర్లో మహేష్ రాఘవ్ గారికి చెప్పడం జరిగింది. మా నాగబాబు గారు వచ్చారు. ఆయన అన్నారు, ఛాంబర్ రూల్స్ ప్రకారం దాన్ని ఎలా చేయాలో చేస్తాం, చేసి ఎవరికైతే జరిగిందో వేణుని తీసుకుని వస్తే ఆ కంప్లైంట్ అంతా తీసుకుంటే కనుక ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తామన్నారు. మేము ఎందుకు ఆలోచిస్తున్నామంటే ఏదో సారీలు చెప్పించుకోవడం కోసమో లేకపోతే కాంప్రమైజ్ అవ్వడం కోసమో మేము రాలేదండి. నిజంగా రేపు నాకే జరిగిందండి. ఏంటి పరిస్థితి? చంటికి జరిగింది, మళ్ళీ మా నవీన్కి జరిగింది, చంద్రాకి జరిగింది. మాకు లేదా ఆర్టిస్టులు అనేవాళ్ళు నవ్వించడమే అంతేనా? వాళ్ళకి ఎటువంటి బాధ వస్తే వాళ్ళు ఏమి ఇంక పట్టించుకోరా? వాళ్ళు కొట్టి చంపేస్తే అంతేనా? ప్రతి హుదూద్ తుఫాన్కి, లైలా తుఫాన్కి, కర్నూలు వరద బాధితులకి, ఏ ఆర్ఫన్స్కైనా ఫస్ట్ కావాల్సిన కమెడియన్స్. మేము వచ్చి కామెడీ చేసి ఎంటర్టైన్ చేసి మేము తీసుకునే ఆ డొనేషన్స్ కానీ అవన్నీ కానీ మేము సబ్మిట్ చేస్తున్నాం. అలాంటిది మాకు జరిగితే ఏంటి సార్? ఏ ఇండస్ట్రీలో లేకుండా ఒక తెలుగు ఇండస్ట్రీలో ఉంది సార్. ఇంతమంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేదు సార్. అలాంటి కళామ్మ తల్లి, అలాంటి మా ఫిలిం ఛాంబర్ మా ఇల్లు, మా ఇంటి దగ్గరే మమ్మల్ని కొడితే మా రక్షణ ఏంటి సార్? ఎవరు చూసుకుంటారు? దీని పెద్దవాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించి మనస్ఫూర్తిగా మేము చిన్న ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు పక్కన పెడితే వీఆర్ ఫిలిం మెంబర్స్. ఫిలిం ఛాంబర్లో మాకు ఒక మెంబర్షిప్ ఉంది. మీరందరూ ఒక్కసారి దాన్ని ఆలోచించండి. ఇకనైనా దిగి మాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాం. అందుకనే ఈరోజు ఇలా ఛాంబర్ దగ్గర వచ్చి మాట్లాడుతున్నాం. డెఫినెట్గా వేణుకు జరిగిన అన్యాయానికి మేమందరం ఖండిస్తున్నామండి. థ్యాంక్ యూ. కోరేమండి. మహేష్ రాఘవ్ గారు స్పందించారు. ఆయన దాని ఫార్మాలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ కూడా చూసి చెప్తామన్నారు. ఈవినింగ్ కల్లా అది కూడా. సార్ డిమాండ్ అంటే ఇప్పుడు మాకు జస్టిస్, ఒక న్యాయం కావాలి సార్. ఇప్పుడు మా ఆర్టిస్టులకే కాదు సార్, మన మీడియాలో జరిగింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ జరిగింది. ఇలాగే ఏం అడుగుతారు సార్ మీరు? మాకు కావాల్సింది అది. నిన్న జరిగిన సంఘటన నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. గత 2 years నుంచి నిరాఘాటకంగా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తి తెలుస్తున్నటువంటి జబర్దస్త్ లాంటి ప్రజాదరణ పొందిన ఒక గొప్ప కార్యక్రమాన్ని ఒక 2 ఏళ్ళగా నడుపుతున్నాం. ఇంచుమించు ప్రతి కళాకారుడు వాళ్ళ మొత్తం వాళ్ళ మ్యాక్సిమం హార్డ్ వర్క్, ఇన్పుట్స్ దీనిలో పెట్టి ఎంతో కష్టపడి చేస్తున్నాం. దీన్ని నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఇవాళ అలా నవ్విస్తున్న వాళ్ళ కామెడియన్స్ కంట తడిపెట్టించారు. ఇది మంచిది కాదు. ఒక నిర్మాతగా శ్యాంప్రసాద్ రెడ్డి కానీ, ఒక డైరెక్టర్గా సంజీవ్ కానీ, నేను కానీ, రోజా కానీ, మిగతా పార్టిసిపెంట్స్ కానీ, మేమందరం కూడా ఎవరి యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ,
సంస్థల యొక్క జీవితాల్లో సంస్థల యొక్క కార్యక్రమాలుగా మేము ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు, విమర్శించలేదు. ఒకవేళ అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఎన్నో సందర్భాల్లో మా పార్టిసిపెంట్స్, మా కమెడియన్స్ అందరూ కూడా క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకవేళ నిజంగా ఎవరి మనోభావాలను దెబ్బతింటే దానికి కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. అంతేగాని కళాకారుడు సెన్సిటివ్గా ఉంటాడు అనేటువంటి దీన్ని పెట్టుకొని అమానుష్యంగా కొట్టడం, ఆ ఫుటేజ్ చూస్తుంటే ఎవరికైనా సరే చాలా బాధ అనిపిస్తుంది. ఇది చాలా తప్పు. దీన్ని నేను 100% ఖండిస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్. ఎందుకంటే ఒక ఒక ఇంతకుముందు కూడా ఒక 5-6 మంది వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తుంటారు. బెదిరిస్తుంటే ఎవరినైనా విమర్శించవచ్చు. మీడియా విమర్శిస్తుంది కదా అని మీడియా మీద దాడులు చేయడం ఎంత తప్పు. సినిమా వాళ్ళు కానీ లేకపోతే ఇది కూడా ఒక రకంగా మీడియాయే కదా, దీన్ని కూడా విమర్శించారని చెప్పి, హర్ట్ అయ్యారని చెప్పి డెఫినెట్గా పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి, దానికి తగ్గ చర్యలు తీసుకోండి, వీలైతే పనిష్ చేయండి. 100 చేయొచ్చు, మేము దానికి కాదంటలా, మేము తప్పు చేయమని కూడా అంటలా. ఒకవేళ మేము ఏదన్నా పొరపాటు తప్పు చేస్తే గో అకార్డింగ్ టు లా. ఇలా అమానుషంగా వచ్చి కొట్టడం అనేది చాలా తప్పు. దీనికి ఖచ్చితంగా మా డిమాండ్ జస్టిస్ చేయాల్సిందే, న్యాయం జరగాలి. We want justice! We want justice! We want justice! అసోసియేషన్లో వేణు మెంబర్ ఇప్పటి వరకు 24 hours అయింది ఇన్సిడెంట్ జరిగి, మా వాళ్ళు ఎవరు స్పందించలేదు. శ్యాంప్రసాద్ రెడ్డి తప్పన కూడా స్పందన కారణం మా అసోసియేషన్ రాఘవ్ గారు స్పందిస్తున్నారు. మాకు అందరికీ చేరవేయడానికి, న్యూస్ తెలియడానికి నిన్న మధ్యాహ్నం 4 o'clock 5 o'clock అందరికి తెలిసిన వెంటనే మిడ్ నైట్ మేము గ్యాదర్ చేయలేక మార్నింగ్ అందరం పెట్టుకున్నాం. ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, ఇలాంటి దాడులు 100 కాదు, 1000 కాదు, 1,00,000 మంది జరిగిన, 1,00,000 దాడులు జరిగిన, నో బడీ కెన్ షేక్ జబర్దస్త్. We want justice! We want justice! We want justice! జబర్దస్త్ స్పిరిట్ని ఎవరు ఆపలేరు. ప్లీజ్ బిలీవ్. ఏ షోకి మీరు క్లీన్ చిట్ ఇవ్వగలుగుతారు? ఏ షోకి మీరు క్లీన్ చిట్ ఇవ్వగలుగుతారు చెప్పండి, నేను చెప్తాను దానికి. నేను దానికి ఆన్సర్ చెప్పట్లేదండి. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ దట్. వివాదాస్పదం అవుతుంది మీరు అనుకున్నారు కదా, పుట్ ఏ కేసు అని జబర్దస్త్. తప్పు లేదా? నేను చెప్తున్నాను, ఎవరు తప్పు చేసినా కేసు వేయండి. నేను హర్ట్ అయ్యానంటే నేను కేసు వేస్తాను. అలా వేయండి. ఏది వివాదాస్పదమా, క్లీనా, అన్క్లీనా, అది కాదు ఇప్పుడు ఇక్కడ డిస్కషన్. ఓకే, నో బడీ క్యాన్ షేక్ జబర్దస్త్ స్పిరిట్. అకార్డింగ్ టు ద రిపోర్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు, దానికి మాకు జస్టిస్ కావాలి. దట్స్ ఆల్. నిర్భయించడం నటుడు వేణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్. అతని మీద జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఖండిస్తుంది. తర్వాత ఫిలిం ఛాంబర్ అనేది సినిమా పరిశ్రమకు ఒక ఇల్లు లాంటిది. ఆ ప్రాంగణంలో అతన్ని మోసం చేసి ఒక ఫేక్ ఫోటో మొబైల్ కాల్ ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చి అతని మీద దారుణంగా అతన్ని మీద చేయి చేసుకోవటం అనేది సహించరాని చర్య. వేణుగారి కంప్లైంట్ ఇప్పుడే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అందింది. దాంతోపాటు ఎవరైతే వారిని ట్రాప్ చేసి మొబైల్లో ఫేక్ కాల్స్ ఇచ్చారో ఆ డాటా నిన్న అతని మీద మ్యాన్ హ్యాండిల్ చేసినప్పుడు తీసిన వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ ఇప్పుడే మాకు అందినాయి. దాసనారాయణరావు గారి సహకారం తీసుకొని అనురాగ శర్మ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వారి దగ్గరికి వెళ్ళి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, మా ఆర్టిస్ట్ తరఫున, ఫిలిం ఛాంబర్ తరఫున మేము న్యాయం చేయమని అడుగుతున్నాము. చట్టపరంగానే న్యాయం చేయమని అడుగుతున్నాం. ఒకవేళ కనుక తప్పు జరుగుంటే చాలా ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ తప్పును సరిదిద్దుకోవటానికి. ఆ జబర్దస్త్ ప్రోగ్రాంలో ఆయన చేసిన దానికి అతను ఒక్కడే బాధ్యత కాదు.
జబర్దస్త్ ప్రోగ్రాం మొత్తం బాధ్యత వహిస్తున్నాం మేము. ఏమైనా తప్పులు ఉంటే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, నాగబాబు గారు చెప్పినట్టుగా కోర్టులు ఉన్నాయి, ఫిలిం ఛాంబర్ ఉన్నాయి. అంతేగాని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అతన్ని హింసించడం లేదనుకోటి అతని మీద చేయి చేసుకోవడం అనేది మేము ఖండిస్తున్నాము. ఇప్పుడే వేణుగారి దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఫిలిం ఛాంబర్ సహకారం తీసుకొని పోలీస్ వారి దగ్గరికి అనురాగ్ శర్మ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మేమందరం వెళ్ళి చేస్తున్నాము. ఒకటే భావించేది ఏంటంటే ఎవరు చట్టానికి అతీతులు కారు, ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. వేణుగారికి న్యాయం జరిగేంత వరకు, మా కళాకారులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఇటువంటి ఏ కులాన్ని ఎవ్వరూ విమర్శించరు. ఒకవేళ కనుక విమర్శించేటైతే దానికి ఫిలిం ఛాంబర్స్ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, ఛానల్స్ వారు ఉన్నారు. మీ ముందు తీసుకురావాల్సింది తప్పితే ఎవరి మీద చేయి చేసుకోవటం దానికి పరిహారం కాదు. an eye for an eye makes whole world blind. అది అందరికీ తెలిసిన విషయం. థ్యాంక్ యూ. నేను శివానండి, నేను ఫిలిం ప్రొడ్యూసర్ని. మా తమ్ముడు వేణు. TV9 వారికి ప్రత్యేకంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కులం గోడల్ని తగలేద్దాం, కులం అనే దాన్ని తీసేద్దాం, అని చేస్తామని అంటున్నారు కదా. నిన్న ఒకసారి స్పందించాల్సిందండి మీ TV9 వాళ్ళు. కులాలు ఎవరికి ఏం ఫుడ్ పెడుతున్నాయి, ఎవరికి ఇది పక్కా అతను పర్సనల్గా గ్రడ్జ్ పెట్టుకొని చేసిందండి. ఇది ఏ కుల సంఘం వాళ్ళు, ఏ సంఘం వాళ్ళు కూడా ఎవరిని దాడి చేయమని చెప్పరండి, ఎవరికీ చెప్పరు. ఎవరు ఇంతమంది కులాలు ఉన్నాయండి, ఏ కుల సంఘమైనా ఎవరైనా కొట్టమని చెప్తారండి? ఇక్కడ ఇంతమంది ఉన్నారు. టెస్టికల్స్ మీద కొడతారండి ఒక మగవాడిని. అక్కడ చనిపోతే అతని ఫ్యామిలీ పరిస్థితి ఏంటండి? అతను మీ ఫుటేజ్లోనే చెప్పాడు, ఎన్ని బండబూతులు మాట్లాడాడు మీ ఫుటేజ్లలో ఉన్నాయి. మీరు అందరూ ప్రత్యక్షంగా చూశారు. బట్ స్టిల్ మా మీద కేసులు పడితే ఎవరు మా గురించి స్పందించడానికి ఏ ఒక్కరు రావట్లేదు. ఎక్కడ న్యాయం అండి ఇది? అసలు కొట్టే చరిత్ర మనదా? ఎవరైనా అసలు మనుషుల సంస్కారం ఎవరైనా? ఆయన కొట్టిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో నేనే కొట్టాను అని స్వయంగా చెప్పాడు. దానికి కూడా రెస్పాండ్ అవ్వకుండా ఇక్కడ మనం మీటింగ్లు పెట్టుకున్నామంటే దానికి అర్థం లేదండి. దెబ్బలు తినేవాడి మీద కేసులు పెడతారండి ఎక్కడైనా? వాళ్ళకి స్పాట్లో బెయిల్ ఇచ్చేస్తారండి. ఈయన ఇప్పుడు స్టిల్ హీజ్ ఇన్ ద హాస్పిటల్ యాజ్ అక్యూజ్డ్. నిందితుడిలాగా మన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడండి. ఎలా అండి? దెబ్బలు తిన్నవాడికి కేసులు పెడతారండి ఎవరైనా? మన సంస్కారమేనా ఇది? నేను ఏ సంఘం వాళ్ళకైనా సరే నేను ఒకటే చెప్తున్నాను, సంఘం తరపున కనుక మీకేమన్నా అభ్యంతరాలు, మీకు అభిప్రాయ భేదాలు, మిమ్మల్ని కించపరిచారు, మిమ్మల్ని హెచ్చరించారు, మీ భావోద్వేగాలు ఏదో దెబ్బతిన్నాయి అని అంటున్నారు కదా, దెబ్బతిన్న చోట అడగండి. వేణు కించపరచలేదు. ఆ సంఘం వెళ్ళి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అడగమని చెప్పండి, లేదా శ్యాంప్రసాద్ రెడ్డి గారిని అడగమని చెప్పండి, ఈటీవీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పండి. మనిషిని కొట్టే సంస్కారం ఎవరండి? ఎవరిచ్చారండి? ఎవరిని కొట్టమని రైట్ ఎవరిచ్చారు? మీలో మీ మీద ఎవరైనా దాడి చేస్తే మీరు ఊరుకుంటారా? మీ మీడియా పీపుల్ మీద ఎవరైనా దాడి చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో మా తమ్ముడు, మా ఆర్టిస్ట్ కళాకారుడు వేణు తమ్ముడికి ఎట్లా జరిగిందో దానికి మీరు అట్లా రియాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. కళాకారులపై దాడులు, కళాకారులపై దాడులు, కళాకారులపై దాడులు, కళాకారుల ఐక్యత. ఉన్నాను. జై తెలంగాణ అని ఒక్కసారి అరిపోయిన బాగానే ఇక్కడే ఉన్నాను స్పాట్లో. పరిగెత్తుకొని అటు వెళ్ళేటప్పటికి వాచ్మెన్ చెప్తున్నాడు, సార్ ఇలాగ ఆర్టిస్ట్ వేణుని కొడుతున్నారు సార్ అని. ఎందుకు కొడుతున్నారు అని కూడా నేను వెళ్ళి పోలీస్ కాడికి అని చెప్పి నేను టక్కున వెళ్ళి ఆపడం జరిగింది. ఆపుతుండేటప్పటికి పోలీసులు కూడా వచ్చారు. వీళ్ళు నేను ఆపుతున్నాను ఒక్కడిని అయిపోయాను. ఈలోగా భక్తులు నాకు సాయం వచ్చారు, ఒక 4-5 వాళ్ళు కూడా అడ్డుపడ్డారు. ఈలోగా పోలీసులు వచ్చేసారు. రావడంతో నా వెనకదారి నుండి స్టేషన్కి తీసుకెళ్ళడం అంతవరకు జరిగిందండి. అది మొత్తంకి వాళ్ళకు 15-20 మంది వరకు మనుషులు వచ్చారండి. అది నేను తర్వాత అడిగాను, దేనికి కొట్టవలసి వచ్చింది, ఏంటి సార్ సమస్య నాకు తెలియదు, మామూలుగా చెప్పండి అంటే, ఏమంటే మా గౌడ్ని వేసులుగా కించపరిచి చేశారండి అని ఆయన అన్నారు. అప్పుడు దానికి కొంతమందికి నేను కౌంటర్ ఇచ్చారు, సార్ కరెక్టే సార్. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఛానల్ ఆపండి, అక్కడ వెళ్ళి
దాన్ని ఎవరు షూట్ చేశారు దాని మీదకి వెళ్ళండి. దాడి ఆర్టిస్టులు ఏం చేస్తారండి? అది ఆర్టిస్టుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఛానల్కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ రాసిన వాళ్ళని అడగండి, డైరెక్టర్ని అడగండి, సెన్సార్లో మీరు ఆఫ్ చేయండి. ఇంతకుముందు మేము ఖండించామండి, చెప్పామండి అన్నారు. చెప్పినోడు మళ్ళీ చెప్పుకోవాలి, లేదా చట్టపరంగా కేసు పెట్టాలి. ఇది దీని మా మార్గం. అంతేగాని వీళ్ళకి కొట్టడం అనేది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి నేను అన్నా. అంతే. అలాగే నా మీద కూడా వాళ్ళు ఏమైనా దోబాబుగా ఏమన్నా సౌండ్ బాగా స్పందించారు. దూరం ఉండ దూరం ఇక్కడ ఉండండి. మీ అందరు ఇక్కడ ఉన్నారు, మనం ముందరికి వెళ్తారు అన్న. కొద్దిగా సైడ్ రండి అన్న, సైడ్ రండి. డైరెక్టర్